కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పైరవీలకు తావులేకుండాని బద్ధతగల వారికే టికెట్లు కేటాయించామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. డీసీసీ కార్యాలయంలో అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ గెలుపు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమని అభ్యర్థులు కసితో ప్రచారం చెయ్యాలని పిలుపునిచ్చారు. టికెట్ దక్కని వారికి నామినేటెడ్ పదవుల్లో సముచిత గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ యొక్క సెలక్షన్ లో బాధ్యత తీసుకోలేదు. ప్రజలు అభిప్రాయం ప్రకారంగా సర్వే ప్రకారంగా పెద్దల యొక్క సహకారంతో మీ పేరు వచ్చింది. మీరు ఎవరి దగ్గరికి పోయి పైరవీ చేయలేదు, పైసలు ఇవ్వలేదు, ఇంకొక కార్యక్రమం చేయలేదు. అయినా మీ పేరు తీసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో గెలవగలిగిన వాడికి పార్టీ రేపు కార్పొరేషన్ లో జెండా ఎగరేయడానికి బాధ్యులైనటువంటి వ్యక్తులు వీళ్లు అని ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా సెలక్షన్ చేశాం తప్ప ఇందులో ఎవరి యొక్క రాకపోవడానికి బాధ్యత లేదు, రావడానికి బాధ్యత లేదు. అంతా ప్రజల యొక్క బాధ్యత. మీరు అది మనసులో పెట్టుకోండి. కాబట్టి దయచేసి కరీంనగర్ యొక్క ఎన్నిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి మనందరికీ గౌరవం తెచ్చేది. మన జూబ్లీ ఎన్నిక ఎంత ప్రతిష్టాకరంగా తీసుకొని తెచ్చామో అదే రకంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నిక కూడా ఈరోజు రాష్ట్రంలో అంత ప్రతిష్టాకరంగా ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మేము కేంద్రంలో ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం, మాదే ఇది అని చెప్పి ఒక పక్క చెప్తున్నారు. మీరు నిన్నటిదాకా ఏదో ఎగబెట్టాం మాదే అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. కానీ సుదీర్ఘకాలం పెద్ద చెప్పినట్టుగా నాణ్యత కలిగిన నాయకుల్ని అప్పచెప్పినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ. చొక్కారావు గారు కానీ, పెద్దలు గౌరవనీయులు ప్రధానమంత్రిగా చేసిన పివి నరసింహారావు గారు కానీ, మహానుభావుని దేశానికే వల్లి తెచ్చినటువంటి వ్యక్తులను అందించినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. ఈ జిల్లాకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రాధాన్యత, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేటటువంటి గౌరవం, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి మాట నిలబెట్టి రేవంత్ రెడ్డి గారు అధికారంలో తీసుకొస్తే కరీంనగర్ ని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే బాధ్యత మీది. కాబట్టి దాని చెప్పినట్టుగా కార్పొరేషన్ గెలుస్తున్నాం. మీరు మనోధైర్యంతో, పట్టుదలతో, కసితోటి, ఎందుకంటే మిమ్మల్ని ఉదయం నుంచి డిస్టర్బ్ చేయకుండా గంట ముందే చెప్తే అందరూ వచ్చారు. మళ్లీ 10 నిమిషాలనే మీరు ఈ దిగులకు వెళ్ళాలి. అందరూ పండుకునేదాకా అందరూ కాళ్ళు గడ్డ పట్టుకోవాలి. మీ మంచితనాన్ని, మీ యొక్క సేవాభావాన్ని తెలియపరిచి అన్ని పార్టీల కంటే ప్రచారంలో మీరు ముందుండాలి. రేపు ముఖ్యమంత్రి గారి మీటింగ్ సమయానికి మీ జనాన్ని తీసుకొచ్చుకోవాలి. తద్వారా మీకు మీ డివిజన్లో లాభం జరుగుతుంది. ఎంతమంది వస్తే అన్ని మొదలు ఇక్కడ ఓట్లు వేస్తారు. కాబట్టి అభ్యర్థులు పట్టుదల ఉండాలి, కసి ఉండాలి, గెలవాలనే తపన ఉండాలి. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ సహకారం తీసుకోండి. వీళ్ళందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి పెద్దలందరూ మీ ఎదురుకున్నారు. మీ డివిజన్లలో కూడా ఎవరికైనా కోరుకున్న